మన ఫ్యామిలీ కుటుంబాలలో ఏ కార్యక్రమం జరిగినా, ఫంక్షన్లు జరిగినా ఎంతో గ్రాండ్గా, చాలా హడావిడిగా, దైవికంగా, చాలా రిచ్గా జరుగుతాయి. మన పేటలో మనకంటే చాలా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, అయినా మన ఫంక్షన్లే గ్రాండ్గా జరుగుతాయి. కారణం ఏమిటి డాడీ? చూడమ్మా, మన ఫ్యామిలీ ఫంక్షన్లే చాలా గ్రాండ్గా జరగడానికి కారణం ఆ దేవాది దేవుడు మన అందరిపై కురిపిస్తున్న ఉచిత కృపయే కారణం. ఇప్పుడే కాదమ్మా, మా చిన్నతనం నుండి కూడా ఇలాంటి అద్భుతాలు మన అందరి కుటుంబాల్లో జరుగుతున్నాయి కూడా. అందుకు కారణం మా తల్లిదండ్రులు ఎంతో విశ్వాసంగా మన యేసుప్రభుని నమ్మడమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని చెప్పారు మన యేసయ్య. మీ నానమ్మ, తాతయ్య నమ్మారు. ఈ మన చర్చి విషయంలో వాళ్ళు చాలా శ్రమించారు. వాళ్ళకు పుట్టిన మేము కూడా అందరం చర్చి పనులు ఏదో ఒక రకంగా మాకు ఊహ తెలిసిన నుండి చేస్తున్నాం. మీరు కూడా చర్చి పనుల్లో ఇది మా ఇంటి పని అని బాధ్యతతో చేయండి. పాస్టర్ గారు చూస్తున్నారు, పాస్టర్ గారు చూసే విధంగా పని చేస్తున్నట్టు నటించి పాస్టర్ గారు వెళ్ళిపోయిన వెంటనే మనకెందుకు ఈ పని అంటూ చేతులు దులిపేసుకుని పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. పాపం వాళ్ళకి తెలియదు, దేవుని పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడని. డాడీ, ఒకప్పుడు క్రిస్మస్ వస్తుందంటే 4 రోజులుగా భలే సందడిగా ఉండేది. మరి ఈసారి అసలు సందడే లేదేంటి డాడీ? పైగా వేరే చర్చలకు వెళ్తున్నారు కొంతమంది, అక్కడికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది డాడీ. ప్రేయర్కి మనకు ఖాళీ అయితే ఏ చర్చికి వెళ్ళినా పర్వాలేదు, కానీ మన చర్చిలో కార్యక్రమాలు ఉంటే పని కొట్టుకొని వేరే ప్రేయర్స్కి వెళ్ళడం తప్పు. వాళ్ళు వెళ్ళడమే కాకుండా ఇంకొంతమందిని తీసుకువెళ్ళడం మరీ తప్పు. గతంలో క్రిస్మస్ అంటే 4 రోజులుగా భలే సందడిగా ఉండేది. అప్పట్లో ఇది మన కోసం అంటూ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మనం చేయకపోతే అసలు పండగే జరగదు అనుకుంటున్నారు. ఇది మన చర్చి కాదు అని వాళ్ళే డిసైడ్ అయిపోతున్నారు. మట్టల ఆదివారం వచ్చిందంటే మట్టలు మనమే తేవాలి అని మర్చిపోతారు. పెద్దలు చెప్తేనే తెద్దాం అంటారు. ఇది మన పని కాదు అనుకుంటారు. కానీ దేవుని పనులు ఎవరి వల్ల ఆగమని తెలుసుకోలేకపోతున్నారు. ఇలా వాళ్ళకు వారే వేరైపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు అని తెలుసుకోలేకపోతున్నారు. కానీ తెలుసుకుంటారు, తప్పకుండా తెలుసుకుంటారు. మనమే అనుకుంటే అన్ని పనులు మనమే అనిపిస్తాయి. మళ్ళీ ఆ రోజు తప్పకుండా వస్తుంది. వాళ్ళ మనసులో మారాలని అందరూ ప్రార్థిద్దాం. డాడీ, తప్పకుండా మారుతారు. వాళ్ళ కోసం అందరూ తప్పకుండా ప్రార్థిద్దాం. సరే డాడీ, ఈరోజు క్రిస్మస్ పండుగ కదా, మరి మన జీవితాలలో జరిగిన అద్భుతాలను తలుచుకుంటూ ఓ పాట పాడుకుందాం డాడీ. అవునమ్మా, ఆ దేవుడు మన కుటుంబాల్లో జీవితాల్లో జరిగించిన క్రియలు, అద్భుతాలను తలుచుకొని చాలా సంతోషంగా పాడుకుందాం. ఓకేనా? అలాగే మమ్మీ, నవీన్ కూడా ఉంటే బాగుండేది. మమ్మీ ఆఫీస్కి వెళ్ళింది, నవీన్ ఏమో కాలేజీకి వెళ్ళాడు. ఇద్దరు వచ్చే టైం అయింది. సర్లే, మనం పాడుకుందాం. ఓకేనా? చేస్తూనే ఉన్నావయ్యా. యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా స్తోత్రమయ్యా.
రక్షకుడై నన్ను రక్షించి ఎందరికో లేని భాగ్యం నాకు ఇచ్చావు. రక్షకుడై నన్ను రక్షించి ఎందరికో లేని ఆనందం నాకు ఇచ్చావు. స్తుతింపనేర్పించి యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా స్తోత్రమయ్యా. కాడి మోసే కృపను ఇచ్చావు. తండ్రివై నన్ను ప్రేమించి కాడి మోసే కృపను ఇచ్చావు. తండ్రివై నన్ను ప్రేమించి నీ నామం ఘనపరచే కృపను ఇచ్చావు. నీ పాత్రలను మరచి నీ పాత్రలను చేసి దేవా నీవు చేసిన మేలులెన్నో నాకై నీవు చూపిన ప్రేమ ఎంతో. దేవా నీవు చేసిన మేలులెన్నో నాకై నీవు చూపిన ప్రేమ ఎంతో. ఒకటని రెండని చెప్పుటకు లేవయ్యా నా జీవిత యాత్రలో. ఒకటని రెండని చెప్పుటకు లేవయ్యా నా జీవిత యాత్రలో. ప్రతిదినం ప్రతిక్షణం చేస్తూనే ఉన్నావయ్యా మేలులను. ప్రతిదినం ప్రతిక్షణం చేస్తూనే ఉన్నా